ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరియు దేవుని వాక్యాన్ని సిద్ధంగా ఉన్నారా? దేవుడు మహాకృప బట్టి దేవుడు మన పట్ల దయ చూపించి మరొక దినం, మరొక అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని మనకి దేవుని వాక్యం వింటాను దేవుని అవకాశం కలుగు చేశాడు. ఈ దినం ఎంతోమంది లేరు, ఎంతోమంది మట్టి అయిపోయారు. అయినప్పటికీ దేవుడు మన పట్ల దయతో కనికరముతో ఆయన వాస్తవ్యతను చూపించి మనల్ని ప్రేమిస్తూ మనకి ఇంకో దినం మన జీవితం ఇచ్చాడు. మరి దీన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లించారా? మరియు చాలా ముఖ్యమైన అంశం మనం ధ్యానిస్తున్నాం. దయచేసి చివరి వరకు దేవుని వాక్యం వినండి, దైవ శిష్యులు పొందండి. మరి కార్యక్రమం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాద సన్నిధిలో వస్తున్నాం నాయన. ప్రతి ఆటంకాలు తొలగించండి. నీ మాట నా నోట్లో ఉంచి సమయాన్ని ఆశీర్వదించు. అతను నువ్వు మాట్లాడినైనా నువ్వు ఎంత గొప్పవాడు యేసయ్యా, ఎంత యోగ్యమైన వాడు, తండ్రికి సమానంగా ఉన్నప్పటికీ నువ్వు మా కోసం సమస్త మృత్యుని చేసుకున్నావు. దాన్ని బట్టి నీకు వందనములయ్యా. మేము అలాంటి మనస్తత్వం కలిగి ఉండటానికి సహాయం చేయి తండ్రి. ఈరోజు ఈ సమయాన నీ మహిమను, నీ గొప్పతనముని మాకు బయలుపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు కొలీసు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ని చూడండి, లేనివారు ఆలకించండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన అందు సృజింపబడెను. చాలు, 15వ వచనం మాత్రం ఒకసారి చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్యమైన దేవుడికి స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృష్టమైన దేవుడు. మన బైబిల్లో చూస్తున్నాం, పాత నిబంధనలో చూస్తున్నాం, ఎవరైనా దేవుని చూసి వారు జీవించలేరని. మోషే అంటాడు, ప్రభా నేను నిన్ను చూడాలి, మహాముఖంగా నీ మహిమను చూడాలంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఏ ఒక్కడు నన్ను చూసి జీవించలేదు, అందుకని నా తన వీపిని ప్రభు చూపిస్తాడు. కానీ యేసు ప్రభు జన్మతో, యేసు ప్రభు జీవిత విధానముతో అదృష్టమైన ప్రభువుని తన కుమారుడైన యేసు ద్వారంగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ అదృష్టమైన దేవుని స్వరూపము ఎలాగుంటుంది చూడండి. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడేవారిని మనం చూస్తున్నాం. ఈ లోకం ఎన్ని ఆచారాలు, పద్ధతులు, ఎవరికి ఇష్టమైన రూపం వారు చేసుకుని ఆ రూపముని వారు ఆరాధిస్తాం, ఆ రూపముని వారు కొనియాడతాం, ఆ రూపాన్ని వారు స్తుతిస్తాం. మనం చూస్తున్నాం, చరిత్రలో చూస్తున్నాం, ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. కానీ దేవుని నిజమైన స్వరూపం ఎలా ఉంటుంది అనేది, దేవుని స్వరూపము మనుషులకి ఎలా బయలుపరిచింది అనేది మనం చూస్తున్నట్లయితే, అది యేసు ప్రభు ద్వారంగానే నిజమైన దేవుడు, తండ్రి అయిన దేవుని స్వరూపముని మనం చూడగలుగుతున్నాం. పౌలు ఇక్కడ చూసినట్లయితే ఆయన ఈ దృశ్యము లేకపోతే బొమ్మ, ఇమేజ్ ఇంగ్లీష్లో అంటారు, దానిని గ్రీక్ భాషలో వారు ఏమని పిలుస్తారంటే ఈకోన్ అంటారు. ఈకోన్ అంటే దానికి 2 విధాలమైన అర్థం ఉంటుంది. ఒక ఇమేజ్ అనే దానికి 2 విధాలైన అర్థం. ఒకటి లైక్నెస్, రెండోది మేనిఫెస్టేషన్. ఒకటి పోలికలు, రెండోది శక్తి, ఆ మహిమ. మనం చూసినట్లయితే లైక్నెస్ అనేది మనం చూసినట్లయితే ఒక కాయిన్, ఏమంటే ఒక రూపాయి బిల్లు చూసినట్లయితే అది అలాగే ఇంకొక వైపు కూడా ఉంటుంది. ఏమంటే రూపాయి బిల్ల దాని రూపము కానీ, దాని షేప్ కానీ, దాని సైజ్ కానీ అలాగే ఉంటుంది. అలాగే శక్తి అనేది మనము దేవుని శక్తిని యేసు ప్రభు జీవితంలో మనం చూస్తున్నాం. సో పౌలు ఏమంటున్నాడంటే,
పౌలు ఇక్కడ గ్రీకు భాషలో తను అన్నట్లు అక్కడ ఆయన యేసు ప్రభు పోలిక లాంటి లేకపోతే తండ్రి పోలిక లాంటి వాడు యేసు ప్రభు అంటలేదు, కానీ తండ్రికి సమమైన వాడు యేసు ప్రభు అంటున్నాడు. అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈరోజు చాలామంది యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు ప్రవక్త, లేకపోతే యేసు ప్రభు ఒక సువార్తికుడు, లేకపోతే ఆయన ఒక బోధకుడు, మత బోధకుడు, లేకపోతే ఆయన పంపించబడిన వాడు అని, లేకపోతే ఆయన తండ్రి కంటే ఒక స్టెప్ తక్కువ వాడు అంటూ చాలామంది ఊహించుకుంటున్నారు, లేకపోతే అనుకుంటున్నారు. కాదు కదా, దట్స్ నాట్ ద రైట్. యేసు ప్రభు మనం చూసినట్లయితే ఆయన తండ్రి అయిన దేవుని సమము యేసు ప్రభు కూడా. ఇక్కడ మనం గ్రీక్ భాషలో యాక్చువల్లీ ద బైబిల్ ట్రాన్స్లేషన్ వాడిన పదములు మనం చూసినట్లయితే యేసు ప్రభు తండ్రిని సాదృశ్యముగా, తండ్రికి సమముగా ఆయన మనకి కనబడ్డాడు. తండ్రి ఎవరు కనబడరు, ఎందుకంటే మనం చరిత్రలో మనం చూస్తున్నాం ఏమంటే ఆయన తండ్రి పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా ఉన్నాడు, దేవుడు త్రిత్వము. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే ఆయన ఫస్ట్ బార్న్ ఏమన్నా చూడండి, ఆయన 15 వచ్చిన ఒకసారి చూడండి ఒకసారి. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై. వాట్ ఈస్ ఆది సంభూతుడై? ద ఫస్ట్ బార్న్ ఓవర్ ఆల్ ద క్రియేషన్. అంటే ఇక మన బైబిల్లో మనకు చూసినట్లయితే ఏమండి, ఈ శూన్యములో, ఈ సృష్టిలో ప్రథమ అధికారము కలిగినది యేసు. ఏమండి, బైబిల్లో మనం చూస్తున్నాం స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు దేవుడు. క్షమించండి, యేసు ప్రభు శిరస్సు దేవుడని. కానీ దేవుడు యేసు ప్రభు సమము. వారు సమమైనప్పటికీ వారు ఈ శూన్యమును, ఈ సృష్టిని ఒక ఆర్డర్లో చేశారు. ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలి ఏంటంటే యేసు ప్రభు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన కోసమే సమస్తము చేయబడింది. ఆయన సమస్తముని చేశాడు వాడు. ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆల్ఫా ఒమేగా అన్నాడు, పిలువబడ్డాడు. యేసు ప్రభు ఆ రోజు ఆ పరిశీలన చూసి నేను అబ్రహాము నుండి నాకు లోబడేవాడు అన్నప్పుడు వారు అపాసించారు, ఎగతాళి చేశారు. నీ వయసు ఎంత అని వారు లోకరీతిగా అబ్రహాముని వీరి ఘనంగా ఇచ్చారు. కానీ యేసు ప్రభు అబ్రహాము కంటే మిక్కిలి గొప్పవాడు, దేవునికి సమం అనేది గౌరవం ఇవ్వలేదు. కానీ వీరు చూసినట్లయితే ఏమండి, ఆయన ఫస్ట్ బార్న్, ప్రథమ ఫలము. ఈ శూన్యము అన్నిటికి ఈజ్ ద హెడ్, ఈజ్ ద ఫస్ట్. ఈ మాట మనము కొలీషియలు 1:18 మనం చూస్తున్నాం, రోమా ప్రత్యేకలో 8:29 కూడా మనం చూస్తున్నాం, హెబ్రీలో 1:6 చూస్తున్నాం, ప్రకటన గ్రంథం 1:5 చూస్తున్నాం. ఇక మనం చూసినట్లయితే మనం ఒకసారి ప్రకటన గ్రంథం 1:5 మనం చూద్దాం. మరి మిగిలిన అధ్యాయాలు మీరు దయచేసి దాన్ని ఎవర్ ప్రేయర్ కార్యక్రమం అయ్యాక మీరు ధ్యానించవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు అంత సమయం లేదు కాబట్టి ప్రకటన గ్రంథం 1:5 మాత్రం చదవండి. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆది సంభూతుడు మేము చూసినట్లయితే పాత రోజుల్లో దేవుణ్ణి వారు ఏమని పిలుస్తారంటే రాబాయ్ అంటారు, లేకపోతే యావే అంటే ఏంటంటే అర్థం ఏంటండి, యావే అంటే ఈ భూమికి సమస్తానికి ఆది సంభూతుడైన వాడు యావే. మనమేంటి మన పాత మందుల్లో జెహోవా యావే అంటాం, కానీ యావే అంటే దానికి యాక్చువల్ అర్థం ఏంటంటే మీరు చూడవచ్చు, ఈ మాట మీరు గూగుల్లో కొట్టి చూడవచ్చు, ఆది సంభూతమైన, ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద వరల్డ్, ఆది సంభూతమైన వాడు, ఆల్ఫాను ఒమేగాను నేనే అన్నాడు యేసు ప్రభు. ఇక చూసినట్లయితే ఈ మాటలు మనము నిర్గమకాండ 4వ అధ్యాయం 22వ వచనములో ప్రభు అంటాడు ఏమనంటే, యాకోబు
నా ఆది సంబోధుడు, నా ప్రథమ సొత్తు. కానీ యాసావే కదా, యాకోబు అన్నాడేంటి? కానీ దేవుడు యాకోబుని కోరుకున్నాడు. అలాగనే కీర్తనదారుడు ఈ కీర్తనలు 89:27 చెప్తున్నాడు. ఏమనంటే చూడండి, ఒకసారి చదవండి. కీర్తనలు 89:27. కీర్తనలు 89:27 ఒకసారి చూడండి. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతిగా నుంచెదను. ఏమని? ఎవరు ఈయన? యేసు ప్రభు ఆది సంబోధుడైన వాడు, జ్యేష్ఠ ఫలము, జ్యేష్ఠపు సొత్తు, ఆయన కోసం సమస్తం చేయబడింది. యోహాను సువార్తలో కూడా మనం చూస్తున్నాం. యోహాను మొదటి అధ్యాయము చూడండి, ఒకసారి చూడండి. యోహాను మొదటి అధ్యాయం కొన్ని రిఫరెన్స్లు చెప్తున్నాను, దయచేసి మీ బైబిల్ కూడా తిప్పండి. 3వ వచనం చదవండి. యోహాను మొదటి అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అదే మాటలు మనం చూస్తున్నాం. కొలస్సీల పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. కొలస్సీలలో ఉన్న పరిశుద్ధులకు, కొలస్సీల మొదటి అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఎవరి కోసం సృజించబడ్డాం? అధికారులు, ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ పవర్. అధికారులు ఏమండి? విజిబుల్, ఇన్విజిబుల్. తెలుగులో ఏముంది అన్నమాట? అదృశ్యమైనవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. అవును, ఏమైనా సరే అది దేవుని కోసం చేయబడినవి. నువ్వు నేను యేసు ప్రభు కోసం చేయబడిన వారిని. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులైన మనకి వెలుగై ఉండెను. అంత మాత్రమే కాదు, ఏమండి? 17వ వచనం ఒకసారి చూడండి దయచేసి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఏమండి? యేసుప్రభు 2000 సంవత్సరాల ముందే వచ్చాడు అంటారు చాలామంది. ఏమండి? ఆయన సమస్తం దానికి ఏమండి? ఆధారభూతుడు. ఈజ్ ద రీజన్, హీఈస్ ద బిఫోర్ ఆఫ్ ఆల్. సమస్తం ప్రతి ఒక్కరు ముందు ఆయనే ఉన్నవాడు. ఎవరైనా? యేసు ప్రభు. పౌలు అది గుర్తించాడండి. ఈరోజు చాలామంది యేసు ప్రభువుకి ఇవ్వాల్సిన ముఖ్యత్వం మీరు ఇస్తలేదు. యేసు ప్రభు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం యేసు నామం. ప్రతి నాలిక యేసు నామమును ఉచ్చరించాలి. ప్రతి మోకాలు యేసు ప్రభు నామానికి మోకరించాలి. యేసు ప్రభు నామము. కొంతమంది పరిశుద్ధాత్మ అంటుంటారు, కొంతమంది యెహోవా అంటారు, కొంతమంది తండ్రి దేవా అంటారు. ఏమండి? చూడండి, యేసు నామం. సాతాను వణికేది యేసు నామాన్ని. యేసు నామం నుండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. యేసు నామం పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే నువ్వు యేసు ప్రభువుకు మొరపెడతావు, నువ్వు యేసు ప్రభుని స్తుతిస్తావు, యేసుని నువ్వు గణపరుస్తావు, యేసు వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తావు. ఇక్కడ చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్దాం. మనం 18 కూడా చదవండి దయచేసి. సంఘము అని శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చదవండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందువైనను పరలోకమందువైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి? ఆయన సంపూర్ణం చేసినవాడు. ఏంటి సంపూర్ణం చేసినవాడు? మానవ జాతికి విమోచన సంపూర్ణం చేసినవాడు, మానవులను విమోచించినవాడు, పాపం నుంచి, దేవుని ఉగ్రత నుంచి,
శాపము నుంచి, నిత్యమైన మరణము నుంచి ఆయన మన కోసము సంపూర్ణమైన శక్తి కలిగిన దేవుడు, ఏమండి, సంపూర్ణమైన అధికారం కలిగిన దేవుడు, ఆయన మన కోసం రక్షణని కూడా సంపూర్ణం చేసినవాడు. ఏమని, ఆయన మరణముని జయించినవాడు యేసుప్రభు. చచ్చినవాడు కాదు, చచ్చిపోయిన దేవుడు కాదు. ఈరోజు లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు సమాధులు కూడా మీరు ఉంటాయి, వాళ్ళ సమాధులు ఉంటాయి. కానీ యేసుప్రభు సమాధి కూడా ఉంది. కానీ యేసుప్రభు సమాధి ఖాళీ సమాధి. ఆయన పునరుద్ధానమైన వాడు. ఏమని, ఆయన మానవుల జాతి కోసం మానవ రక్షణని ఆ రోజు ఆ కల్వరి శిలువలో ఆయన రక్తముని చిందించి, ఏ పాపము, ఏ అపరాధము, ఏ దోషము లేని యేసుప్రభు రక్తముని మన కోసము ఆయన చిందించి మనల్ని విమోచించి ఆయన మనల్ని తండ్రితో సమాధానమును పరిచాడంట. అంత మాత్రం కాదు. 21 చదవండి దయచేసి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరాపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే ఒకప్పుడు మనం దేవునికి విరోధులమి ఉన్నాం, సాతాను సంబంధమైన వారంగా ఉన్నాం. సాతాను గారు చెప్పిన మాటలు వింటూ సాతాను అనుచరులుగా మనం ఉన్నాం. కానీ ఎప్పుడైతే యేసుప్రభు శిలువ యాగం ద్వారంగా మనము విమోచించబడ్డామో, ఎప్పుడైతే ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేసింది, ఎప్పుడైతే మన తప్పులు మనం గ్రహించుకుని దానిని యేసు సన్నిధిలో మనం ఒప్పుకుని ఆయన రక్తముతో విశ్వాసము ద్వారంగా మనము శుద్ధి చేసుకున్నామో, మనము సాతాను బంధకముల్లో ఉన్న వ్యాధులు, బాధలు, హింసలు, అవమానాలు, నిందల నుంచి మనం విడుదల పొందినాం. ఏమంటే ఆయన అంత మాత్రము కాదు, ఏమంటే మన దుష్టమైన ప్రవర్తన, మన మనస్సుని ఆయన మార్చాడు. యేసుప్రభు ఏమండి మన మనస్సుని, దేహాన్ని, మన జీవితంని ఆయన మనల్ని మార్చాడు. మనల్లో ప్రతి కల్మషమని, ప్రతి అపరాధమని, ప్రతి సాతానుకి సంబంధమైన విత్తనముని మనల్ని యేసుప్రభు తన రక్తముతో శుద్ధి చేసి మనల్ని పవిత్రపరిచి సువార్త ద్వారంగా మనల్ని యోగ్యులుగా చేశాడు. చూడండి, అది పౌలు గారు చెప్తాను. 23 చదవండి దయచేసి. 23. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. చూడండి, పౌలు అంటున్నాడు కొలీసి సంఘాన్ని, అయ్యా మీరు యేసు మీద మీ దృష్టి ఉంచండి. ఈరోజు యేసు ప్రభుని విడిచిపెట్టి ఎన్ని ప్రసంగాలు ఉన్నాయో, ఎంతమంది ఎన్ని పాటలు పాడుతున్నారు యేసు ప్రభు అనే పదం లేకుండా. యేసు నామము ద్వారంగా మనకి, మానవ జాతికి రక్షణ, విమోచన, విడుదల, పరలోకము, దేవునితో సంబంధము, సమాధానము కలుగుతుంది. పౌలు అంటున్నాడు, అయ్యా మీరు విన్న ఈ సువార్త, ఏ సువార్త? యేసు ప్రభు మానవ జాతికి చేసిన విమోచన ద్వారంగా మనము పరిశుద్ధులుగా మార్చామనే సువార్తని మీరు మర్చిపోవద్దు, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. పౌలైన నేను ఈ సువార్తకి దాసుడై ఉన్నాను. పౌలు బోధించే ప్రసంగం చాలా సింపుల్ అండి. పౌలు బోధించే సువార్త చాలా క్లియర్. ఏంటంటే మనము పాపులమి, మనల్ని విమోచిస్తానికి ఏ పాప బీజం లేని యేసు ప్రభువు ఆ కల్వరి శిలువలో ఆయన మన కోసం యాగముని, మరణముని, రక్తముని చిందించి మన శాపముని ఆయన అనుభవించి మరణించి 3వ దినమున మృత్యుంజయ లేచాడు. నేను ఈ సువార్తను, ఎందుకంటే పౌలు నేను ఈ సువార్తను చెప్పాల్సి వస్తుందంటే ఆ రోజుల్లో అనేక సువార్తలు ఉన్నాయి. యేసు ప్రభు నామం చెప్తూ, క్రైస్తవుల నామం చెప్తూ వారు అనేకమైన సువార్తలు, అనేకమైన మాటలు చెప్తూ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, పౌలు ఏమంటున్నాడు చూడండి, 24వ వచనం చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పాడిన పాటల్లో
కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగయుగములలోను తరతరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తమునకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకునైతిని. ఏమంటే ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు, ఏమంటే నేను క్రీస్తు కోసము నేను శ్రమని ఆనందిస్తున్నాను. 24 వచనం మనం చూస్తున్నాం. ఏమంటే నేను శ్రమ యందు ఆనందిస్తున్నాను. ఏమంటే ఇక్కడ మన దేహములో లేనివి ఏంటి? మన దేహములో లేదు పౌలు దేహములో స్వస్థత లేదు చెప్పాలంటే. పౌలు దేహములో లోకరీతిన ఆశీర్వాదాలు లేవు. పౌలు దేహములో ఏమండి ఈ కృషించిపోయే ఆ శరీరములో ఏం లేదు తెలుసా? లోకమిచ్చే ఘనత, లోకమిచ్చే ఐశ్వర్యము, లోకమిచ్చే పేరు ప్రఖ్యాతులు లేవు. కానీ తను అంటున్నాడు, ఏమండి నేను క్రీస్తు శ్రమలు అనుభవిస్తున్న కోసమే నా దేహముని నేను గాయపరుచుకున్నాను. అంటే ఈజ్ డూయింగ్ ఇట్ ఫ్రీలీ, అంటే సంతోషంగా చేస్తున్నాడు. నిన్ను కొడతానంటే కొట్టు, నిన్ను ఉమ్మివేస్తాను ఉమ్మివేయి, నిన్ను త్రోసివేస్తాను త్రోసివేయి. చూడండి, ఈరోజు కొంచెం మనకు శ్రమలు వచ్చిన వెంటనే, కొంచెం మనకు బాధలు వచ్చిన వెంటనే చూడండి, దేవుని స్వార్థ, దేవుని క్రీస్తు చివరి ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, సంఘముని కట్టండి. సంఘము సార్వత్రికమైన సంఘం, యూనివర్సల్ చర్చ్. నీ సంఘం నా సంఘం కాదు, అక్కడ క్రీస్తు సంఘముని మనం కట్టాలి. దాని నిమిత్తము నా దేహము గాయపరచబడిన, నేను లోకరీతిగా నష్టపోవాల్సి వచ్చినా, నేను నశించిపోవాల్సి వచ్చినా, నా ఆరోగ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చినా, నా సమస్తాన్ని నేను వదులుకోవాల్సి వచ్చినా వదులుకుంటాను. నాకు కావాల్సింది క్రీస్తు, ఆయన కోసం. చూసారా, ఇది అండి వైరాగ్యం అంటే. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు దేవుని దగ్గరికి? దేవుని దగ్గర నుంచి మనం ఏ లాభాలు పొందుకోవాలా, దేవుని దగ్గర నుంచి ఏ సంపదలు మనం అనుభవించాలా, దేవుని దగ్గర నుంచి మనం ఎలాగ గొప్పవాళ్ళు అవ్వాలా అనే ఆశను, వాంఛను మనం కలిగి ఉన్నాం. అంతేగాని దేవుడి ద్వారంగా మనం వాడబడాలి, దేవుని కోసము మనం శ్రమను అనుభవించాలి, దేవుని కోసము కావాలంటే మన ప్రాణమని ఇవ్వాలి అని ఆశ వాంచలేని వారు ఉన్నారు. 25 వచ్చిన ఒకసారి చూడండి, 25 వచ్చిన కూడా చూడండి. పౌలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. చూడండి, యేసు ప్రభు గురించి స్వార్థ, యేసు ప్రభులో ఉన్న గొప్పతనం, యేసులో ఉన్న ఆ సంపూర్ణత, ఫుల్నెస్, సంపూర్ణతలో ఉన్న ఆనందము, ప్రభులో ఉన్న ఆనందం, ప్రభులో ఉన్న సంతోషం, ఆ ఉజ్జీవము, ఏమంటే ఆ చెప్పలేనంత గొప్ప దేవునితో కలిగి ఉన్న భాగ్యము ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. లోకంలో మనకి ఆ అనుగ్రహం లేదు, ఆ గ్రహింపు లేదు. అందుకే నశించిపోయే వారికి సువార్త, క్రీస్తు సువార్త ఒక వెరితనంలాగా ఉంటుందండి. అంత ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దేవుడు నీకును నాకును ఆయన గొప్ప సువార్తను బయలుపరుచున్నాడు. ఎందుకు పౌలు కొలీసీల సంఘానికి యేసు ప్రభువులో ఉన్న ముఖ్యత్వమును చెప్తున్నాడు? ఎందుకు యేసు ప్రభువుని అంతగా హెచ్చించి ఆయన మాట్లాడుతున్నాడు? ఎందుకు యేసు ప్రభుకి ప్రధానమైన స్థానం ఇస్తున్నాడంటే, కొలీసీలో ఉన్న సంఘం వారు రక్షణను, మారు మనసును, శుద్ధ హృదయముని పొందుకోకుండా వారు అనేక మంది ఆత్మవరములు పొందుకోవాలని ఆశించేవారు. వారు లోకమైన రీతిన సంపదలు, లోకరీతైన వాంఛలు కలిగి వారు క్రీస్తు యేసులో ఉన్న
సంపూర్ణమైన శక్తిని, ప్రేమను, విశ్వాసమును పొందుకోలేని వారుగా వారు ఆచారరీతిమైన భక్తితో ఉన్నవారు. అందుకే పౌలు అంటాడు, నువ్వు యేసును పట్టుకోవాలి. నువ్వు యేసును పట్టుకున్నప్పుడు మొదటగా ఏం జరుగుతుంటే నీ బండ హృదయము, నీ కఠినమైన హృదయము, నీ తిరుగుబాటు హృదయము, నీ హృదయము కడగబడుతుంది. నీ హృదయము పరిశుద్ధపరచబడుతుంది. నీ బ్రతుకు మారుతుంది. యేసులో ఏమంటే చూడండి, మన ప్రవచనములు తొలగిపోతాయి. ఏమంటే మనము భాషలు మాట్లాడి తొలగిపోతాయి, స్వస్థత వరం తొలగిపోతాయి. కానీ క్రీస్తు కోసం యథార్థముగా జీవించి మనం పవిత్రతలు, ఆయనలో ఉన్న పవిత్రతలు మనం కలిగి విశ్వాసములో మనం జీవించినప్పుడండి, మనము ఈ లోకరీతిగా మనము వారు మనుషుల దృష్టిలో ఏ విలువ లేని వారుగా ఉంటామేమో, కానీ దేవుని దృష్టిలో ఆయన వాక్యముతో మన హృదయం నింపుకున్నాం కాబట్టి దేవుని వాక్యము నిలిచుంటుంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. యేసు ప్రభువే వాక్యం, యేసు ప్రభువే జీవము. ఏమన్నా ఆయన రొట్టెని విరిచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాడు. దేవుని వాక్కుగా మనం ఈరోజు దేవుని మాటలు మనం గైకుంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటున్నప్పుడు మనము దేవుని శిష్యులు అని పిలువబడతాం. దేవుని బానిసలు అని పిలువబడతాం. ఈరోజు ఎంతమంది మీరు అలా పిలువబడుతున్నారు? ఈరోజు ఎలా పిలువబడాలని ఎంతమంది మీరు ఆశ వాంఛతో ఉన్నారు? చూడండి 27వ వచనం చూడండి దయచేసి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏమి దేవుని ముందు నిలబెట్టాలని ఈరోజు మీ అందరు వాక్యం బోధిస్తున్న అవర్ ఆఫ్ ప్రేయర్ ఏంటి? దీని ఉద్దేశము మీ అందరికి తెలుసు, చాలామంది మీకు తెలుసు. ఎంతమంది మీరు ఈ ప్రోగ్రాం నిజంగా చూసి మేలు పొందుతుంది? ఇక్కడ అట్రాక్షన్స్ లేవు, ఇక్కడ పాటలు లేవు, లేకపోతే ఇక్కడ ఏమి ఒక ఆకర్షణ రీతైన ప్రసంగాలు లేవు, కల్పన కథలు లేవు. స్వచ్ఛమైన వాక్యం ఉన్నట్టు మీకు పెడతాను, ఉన్నట్టు మీకు బోధిస్తున్నాం. అంటే ఏంటి మా ఉద్దేశం? ఏంటి ఉద్దేశం అంటే మిమ్మల్ని క్రీస్తు యేసు ముందు ఏమంటే దేవుని ఎదుట మిమ్మల్ని ఒక దినం నిలబెట్టాలి. చూడండి చక్కగా ఎంత చక్కగా రాశారు ఆ మాట. ఒకసారి చదువుదాం మరొకసారి. 27వ వచనం దయచేసి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. సంపూర్ణంగా చేసి. ఇంకా పిల్లల శాస్త్రాలు చూడండి. పిల్లలు ఏం చేస్తారు? చదువుకోమంటే చదువుకోరు, ఆడుకుంటుంటారు. ఏమండి ఏది చేయొద్దంటే చేస్తుంటారు, పడిపోతుంటారు. కానీ సంపూర్ణమైన మెచ్యూర్డ్ పర్సన్ ఏమండి, కొంతమంది 30 సంవత్సరాలు వచ్చిన, 40 సంవత్సరాలు వచ్చిన, 50 సంవత్సరాలు వచ్చిన, 70 ఇంకా మెచ్యూరిటీ రాదు వారికి. సంపూర్ణత అనేది శారీరకమైన సంపూర్ణత కాదు, కానీ నీ ఆత్మలో, నీ విశ్వాసములో, నీ ప్రార్థన జీవితములో, దేవుని ప్రేమలో, దేవునిలో ఉన్న యథార్థతలో, ఆయనలో ఉన్న గుణగుణాల్లో నువ్వు సంపూర్ణత కలిగి నువ్వు దేవుని ఎదుట నిలబడేవాడుగా, దేవుని ఎదుట నిలబెట్టాలండి. ఒక సేవకుడు ఉద్దేశం ఏంటి? ఎందుకు సేవ చేస్తున్నావు నువ్వు? ఎందుకు వాకింగ్ చెప్తున్నావు? ఎందుకు పాటలు పాడుతున్నావు? ఎందుకు నువ్వు సంఘాలు కడుతున్నావు? సంఘములో కాలు పెట్టిన ప్రతి ఒక్కడు నువ్వు క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టాలి. తెలుసా ఎలా నిలబెట్టాలి? సంపూర్ణులై, పరిపూర్ణులై, క్రీస్తు స్వభావం కలిగి. అందుకే పాస్టర్ జాబ్ అంటే ఉన్న జాబులన్నింటిలో కష్టమైన జాబ్ అండి. ఏమండి చాలా కష్టం అది. ఈరోజు చాలామంది మాకు 10 సంఘాలు ఉన్నాయండి, మాకు 20 సంఘాలు ఉన్నాయండి, మా 30 సంఘాలు ఉన్నాయండి, మాకు ఇంతమంది వస్తారండి, మాకు అంతమంది వస్తారండి అని డబ్బా కొట్టేసుకుంటున్నారు. వెయిట్ చేయి అవన్నీ రేపు కౌంట్ రావు. ఎన్ని సంఘాలు కట్టావు, ఎంతమంది వస్తారు కౌంట్ రావు. రేపు ఎంతమంది నీ సంఘంలో, ఎంతమంది నీ మందిరంలో నుంచి సంపూర్ణులై, క్రీస్తులో సంపూర్ణులై ప్రభువు ముందు నిలబెట్టినప్పుడు, వారు ప్రభువు దృష్టిలో, ప్రభు పరీక్షలో వారు పాస్ అయినప్పుడు, దట్ ఈస్ ఓన్లీ కన్సిడర్డ్ యువర్ సక్సెస్. ఈరోజు మాలాంటి బోధకులు ఎంతోమంది స్వార్థను ప్రకటించాలని ఆవేశపడుతున్నారు, ఆతృత పడుతున్నారు. కానీ ప్రకటించే మాత్రం సరిపోతుందా?
ప్రకటించబడిన మారు మనసులోకి నడిపించి ఆ వ్యక్తి క్రీస్తులో సంపూర్ణతలోకి రావాలని ప్రార్థిస్తున్నారా, వాంఛిస్తున్నారా, ఆ వ్యక్తిని పట్టించుకుంటున్నారా? చూడు, పౌలు తను ఒక ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు చూసుకుంటారు అంటలేదు, కానీ ప్రార్థనతో పాటు ఒక వ్యక్తిని నడిపించాల్సిన మాటలు లేకపోతే సత్యం బోధించాల్సిన బోధన తను బోధిస్తున్నాడండి. భారముతో ఎంత అక్కరి గురించి వారి కోసం ప్రార్థించుంటే వారు క్రీస్తులో సంపూర్ణంగా వాళ్ళని ఆశిస్తున్నాడు. అసలు కొలీసి ప్రాంతానికి వెళ్ళలేదు, ఈ సంఘాలను చూడలేదు, కానీ ఎపఫ్రాతో చెప్పే మాటలు బట్టి తను వారి గురించి ప్రార్థిస్తున్నప్పుడు వారు క్రీస్తులో పరిపూర్ణులు అవ్వాలంటున్నాడు. 29వ వచనం చూడండి ఒకసారి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఎందుకు పోరాడుతున్నాడు? ఎందుకు ప్రయాసపడుతున్నాడు? ఈరోజు ప్రతి ఒక్క ఆశ వాంఛ ఏంటంటే మనం పోరాడుతున్నాం, లోక సంపదలు కొనుక్కోవాలి, బిల్డింగ్లు కొనుక్కోవాలి, ఆస్తులు గుర్చిపెట్టుకోవాలి, సంస్థలు కట్టాలని. కానీ మన పోరాటం ఎలా ఉండాలంటే ఏమండి, క్రీస్తులో మనకి దేవుడిచ్చిన ప్రతి గొర్రెను, ప్రతి వ్యక్తిని యేసు సారూప్యములు దిద్దాలి. ఇది చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇది ఈజీ సులువైనది కాదు, చాలా బాధ్యత కూడిన పని. దేవుడు ఆ కృపను పౌలుకి ఇచ్చి ఉన్నాడు. పౌలు నిజంగా ఆ కొలీషియల్ వారికి ఉత్తరం రాసినప్పటికీ ఆ ఉత్తరములో ఉన్న సాదృశ్యము, ఆ ఉత్తరములో ఉన్న భారమైన హృదయము, ఆ ఉత్తరములు వెనకాల ఉన్న కన్నీటి ప్రార్థన మనం చూసినప్పుడు అయితే ఆ ఉత్తరము ఏదో టైంపాస్ రాసి పడేసినట్టు కాదు, కానీ ఆ ఉత్తరము ద్వారంగా వినిన ప్రతి ఒక్కడు యేసు ప్రభు సారూప్యములో రావాలి అని వాంఛను, అని ఆశను తను కలుగుతున్నాడు, దాని ఎందుకు ప్రయాసపడుతున్నాడు అనేది పౌలు తెలియజేసినప్పుడు ఎంతో అది మనకి ఆనందాన్ని కలిగజేస్తుంది. ఈరోజు మనము అలా ఉండాలి. మనము క్రీస్తులో పరిపూర్ణులుగా అయిన వారుగా ఉండాలి. ఆయన గుణముల్లో, ఆయన స్వభావములో, ఆయన ప్రవర్తనలో యేసు ప్రభు మనల్ని ఆశించినట్లు మనం జీవించాలి. మనం ఇతరులని కూడా అలా నడిపించాలి. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? ఈరోజు నీ బతుకు దేవునికి సమర్పించుకుంటావా? దయచేసి స్థాయిలో ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, అయ్యా మా జీవితంలో పరిపూర్ణత దయచి, నువ్వు తండ్రికి సమమైన తండ్రితో నువ్వు సమముగా సింహాసములను కూర్చున్నప్పటికీ, నువ్వు దేవుడు అని పిలువబడినప్పటికీ, మా కోసమౌనైనా ఆ పశువులు పాకలు రిత్తునుగా చేసుకుని సమస్తమును విడిచి ఏ పాపం బీజము లేని నిన్నుని ఆ ఘోరమైన సిలువలో పాపిగా నిన్ను తీర్చారయ్యా. కానీ నాయనా, నువ్వు మా కోసం పొందిన యాగము, నువ్వు మా కోసం అనుభవించిన బాధను, వేదన నిమిత్తం నీకు వందనములయ్యా. మానవ జాతికి నువ్వు విమోచించిన వాడు. ఈరోజు నేను ఎవరైతే పాపముల ద్వారంగా వస్తున్న జబ్బులు, వ్యాధులు, కుటుంబంలో సమస్యలు, స్వార్థమైన హృదయం ద్వారంగా లేకపోతే సాతాని క్రియల ద్వారంగా శోధించబడితే నీ బిడ్డలను అలాంటి వారిని నజరైన యేసు నామములో విడుదల చేస్తాను. నీలో ఉన్న ఆ సంపూర్ణతను, శక్తిని, ఆ సంపూర్ణత ప్రేమను, ఆ సహనముని, ఆ ఓర్పుని, ఆ దీవెని మీరు అనుభవిస్తానికి సహాయం. నువ్వే ఆల్ఫా ఒమేగా తండ్రి, ఆది యందు ఉండినవాడు, శూన్యముని చేసినవాడు, సృష్టిని చేసినవాడు, ఏకరీతిగా సమస్తముని ఏలేనివాడు తండ్రి, ఏలుతున్నవాడివి. నీ మీ యందు మేము సాగిలపడి ఉన్నాం. మాలో దుర్మార్గం, మన దుష్ట కార్యాలు తొలగించి మమ్మల్ని బాగుంచి, మమ్మల్ని ఆశీర్వదించి ఈ వాక్యం విత్తుండగా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడి మీద మాట్లాడండి, మా తెలియపరచండి. కొలీసులు రాసిన పత్రిక కొంచెం ఇట్స్ ఫుల్ ఆఫ్ లాట్ ఆఫ్ థియాలజీ అని చెప్పచ్చు, లేకపోతే సిద్ధాంతాలతో కూడింది. కానీ సిద్ధాంతానికి ముఖ్యమైన గురి లేకపోతే ముఖ్యమైన నోకం యేసు. సో పౌలు చాలా ఇక్కడ చూసినట్లయితే చాలా అనేక సంగతులు మనం చెప్తున్నాడు. సో దేవుని చేతి మీద రేపు ఎల్లుండి దాని తర్వాత కూడా మనం ధ్యానిద్దాం. మరి ఈ వాక్యం మీరు గాయకున్నారు నమ్ముచున్నాను. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ స్క్రీన్ మీకు అందుతున్న నెంబర్కి వాయిస్ మెయిల్, వాట్సాప్ మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. ఈ భారమైన పరిచయలో దేవుడు మేము ప్రేరేపిస్తే మీ గుప్పులు లిప్పి మీ విరాళములు మాకు దయచేయండి. మరి మీ పరిచయలు దేవుని కోసం వాడుతున్నాం. మరి అంత మాత్రమే కాదు, ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ మీకు ఎలా ఉంది? దీవెనకరంగా ఉందా? ఆశీర్వాదకరంగా ఉందా? మీరు మేలు పొందినప్పుడు మాకు తెలియపరచండి. ఎందుకంటే మరి కొలీసీల పత్రిక 2-3 పత్రికలు ఉన్నాయి. దాని తర్వాత
ఇది ముగించేయాలా లేకపోతే కొనసాగించాలని ఆశిస్తున్నాం, దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి ఈ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. మరి దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. అంటారు. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.